పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందన్నది పాత సామెత. దిగంబరుడికి గుడ్డ పీలికిస్తే ముఖానికి చుట్టుకున్నాడన్నది కొత్త సామెత. ఎల్లో మీడియా వ్యవహారం అచ్చం ఇలానే ఉంది. అమరావతి మునిగిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి చెబితే ఓకే, ఇంకెవరైనా ఇదే విషయం చెబితే నాట్ ఓకే. వాళ్ళు శాడిస్టు సైకోలు అవుతారు. రాసిన పేపర్ రోతపత్రిక అవుతుంది. అసలు శాడిస్టులు ఎవరో, సైకోలెవరో, రోతపత్రిక ఏదో, అమరావతి మునిగిందో లేదో సాక్ష్యాలతో సహా మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి స్క్రీన్ చూడండి. రెండు దినపత్రికలు మనం చూస్తున్నాం. మొదటిది అక్కడి నుంచి చూడండి. మొదటిది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈరోజు రాసిన వార్త, శాడిస్టు సైకోలు ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు. జగన్ రోతపత్రికలో తప్పుడు రాతలు, సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు, పొలాల్లో నీరు చూసి అమరావతి మునకంటూ ప్రచారం. శాడిస్టు సైకోలట. అమరావతి మునిగిపోయిందని రాస్తే శాడిస్టు సైకోలు. సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు, పొలాల్లో నీరు చూసి అమరావతి అని ఫేక్ ప్రచారం చేస్తున్నారట. మరి నేను ఇక్కడే ప్రజాశక్తి దినపత్రికను చూపిస్తున్నా. మరో దినపత్రికను చూపిస్తే ఇంకో రకంగా మీరు రోతపత్రికనో మీ ఇష్టం వచ్చినటువంటి కూతలు రాతలు ఉంటాయి. కాబట్టి ప్రజాశక్తి దినపత్రికను చూపిస్తున్నా. ఒకసారి ఆ దినపత్రికను చూడండి. ప్రజాశక్తి దినపత్రిక ఏం రాసిందంటే, అమరావతి ముంపు తప్పెవరిది? సార్ రాధాకృష్ణ గారు, మీరు రాసినటువంటి రాతలకి ఆన్సర్ ఎక్కడుంది? ప్రజాశక్తి అడుగుతోంది మిమ్మల్ని, ఆన్సర్ చేయండి సార్. అమరావతి ముంపు తప్పెవరిది? బయటకు పోవాలంటే కనీసం వారం రోజులు. ఎక్సలెంట్ కదా. బయటకు రావాలంటే వారం రోజులు పడుతుంది. ఇంకా ఉంది చూడండి. సాక్షాత్తు హైకోర్టు జడ్జిలే వాన నీటిలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూతనంగా నిర్మిస్తున్న వారి బంగళాలను నీరు చుట్టుముట్టింది. సెక్రటేరియట్ కోసం నిర్మిస్తున్న అతిపెద్ద భవనాల పునాదుల్లోనూ నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి, ఎవరు శాడిస్టులు, ఎవరు సైకోలు, ఎవరిది రోతపత్రిక? మీ అసలు రంగు బయట పెట్టే మరికొన్ని సాక్ష్యాలు ఇప్పుడు చూపిస్తాను మీకు. మీరు కూడా చూడండి రాధాకృష్ణ గారు. ఆ తర్వాత మీరే డిసైడ్ చేయండి సార్, ఎవరు శాడిస్టులు, ఎవరు సైకోలు, ఎవరిది రోతపత్రిక, మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయే సాక్ష్యాలు మీ కళ్ళు తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం సార్. ఈ రాసింది ఎవరో కాదు, సాక్షి దినపత్రిక కాదు, ఇంతకుముందు నేను చూపించినటువంటి ప్రజాశక్తి దినపత్రిక కాదు, స్వయంగా మీ పత్రికే, స్వయంగా ఈనాడు దినపత్రికే అమరావతి మునిగిపోయిందని రాశాయి సార్. మీ పత్రికలో వచ్చినటువంటి వార్త మీకే తెలియకపోతే ఎలా సార్? ఒక్కసారి ఆ వార్తలను చూపించండి. రాధాకృష్ణ గారు చూడండి సార్. వర్ష బీభత్సంతో జిల్లా వ్యాప్తంగా ముంచెత్తిన వాన, కుంభవృష్టితో జనజీవనం అస్తవ్యస్తం, పొంగిన వాగులు, స్తంభించిన రాకపోకలు, లోతట్టు ప్రాంతాలు సహా గ్రామాలు జలదిగ్బంధం. మీరు రాసినటువంటి వార్త ఎక్కడదయ్యా ఈ వార్త అంటే, గురువారం 14వ తేదీ గుంటూరు ఎడిషన్లో మీరు రాసినటువంటి వార్త. మెయిన్ ఎడిషన్లో రాయలేదు సార్, గుంటూరు ఎడిషన్లో రాయాలి కదా. అక్కడ ప్రజలు చదవాలి కదా, వాళ్ళకి వాస్తవాలు చెప్పాలి కదా. మునిగిపోయింది వాళ్లే కదా, మునిగిపోయింది వాళ్ళ పంట పొలాలే కదా, వాళ్ళకు కూడా అబద్ధం చెప్పలేరు కదా. అందుకే కదా నిజం రాశారు. మీరు రాసినటువంటిది ఇక్కడ ఏం రాశారంటే, స్తంభించిన రాకపోకలు, గుంటూరు అమరావతి రోడ్డులో లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించి రోడ్లపైకి చేరడంతో ఆ మార్గంలో వాహనాలను నిలిపేశారు. పోలీసులు, పంచాయతీ అధికారులు ఇరువైపులా పహారా కాసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలందరూ వినాలి, ఈరోజు రోతపత్రిక అన్నటువంటి ఆంధ్రజ్యోతి, శాడిస్టు సైకోలు అన్నటువంటి ఆంధ్రజ్యోతి ఏ అర్హతతో అంటుందో ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చదవబోయే విషయం చూడండి ఏం రాశారో ఇక్కడ. ఈ కారణంగా ఉదయం హైకోర్టు సచివాలయానికి ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు. హైదరాబాద్లో వర్షం పడితే గంట ఆలస్యంగా ఆఫీస్కి వెళ్తారు. కానీ అమరావతిలో వర్షం పడితే ఎవ్వరు కూడా ఆఫీసులకు కూడా వెళ్ళలేరు. సచివాలయ ఉద్యోగులు వెళ్ళలేదు, హైకోర్టు ఉద్యోగులు వెళ్ళలేదని స్వయంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక గుంటూరు ఎడిషన్ రాసినటువంటి వార్త అది. ఇది నేను చెప్తున్నది కాదు,
సాక్షి దినపత్రిక చెబుతున్నది కాదు, ప్రజాశక్తి దినపత్రిక చెబుతున్నది కాదు, స్వయంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇప్పుడు చెప్పండి ఎవరు శాడిస్టులు, ఇప్పుడు చెప్పండి ఎవరు సైకోలు, ఇప్పుడు చెప్పండి ఏది రోతపత్రిక. ఉద్యోగులు కూడా వెళ్ళలేకపోయారు విధులకు అంటే, ఆ రకంగా మునిగిపోయింది, తిరిగి ఇళ్లకి వెళ్ళిపోయారు అని అంటే, ఆ విషయం మీరే రాసిన తర్వాత అమరావతి మునగలేదని మీరెలా అంటారు? మీరే రాసి మీరే అంటే ఎలా సార్? నేను అన్నాను అనుకోండి, నా మీద ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. కానీ మీరే రాశారు, మీరే సైకోలు అంటున్నారు, మీరే శాడిస్టులు అంటారు, మీరే రోతపత్రిక అని రాస్తారు. రాసింది మీరే కదా. క్లియర్గా ఇందులో పొందుపరిచారు. ఏమని? ఉదయం హైకోర్టు సచివాలయానికి ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు. పెద్ద పరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజధానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రజ్యోతి దినపత్రిక గురువారం 14వ తేదీ రాసినటువంటి వార్త. నెక్స్ట్ చూడండి, మన ఈనాడు దినపత్రికను ఒక్కసారి చూద్దాం. వీళ్ళు కేసులు పెట్టేస్తున్నారు సార్. ఎవరెవరి మీద కేసులు పెట్టారో చర్చలో నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే చూడండి, వీళ్ళపైన కూడా కేసులు పెట్టాలా లేదా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఈనాడు దినపత్రిక చేను చెరువై గుండె బరువై, చేను చెరువై గుండె బరువై ముందు పేజీల్లో రాయరు, మెయిన్ ఎడిషన్లో రాయరు. ఇవంతా గుంటూరు ఎడిషన్లోనే వస్తాయి. ఈరోజు కూడా ఈనాడు దినపత్రికలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తాటికాయంత అక్షరాలతో వార్తలు రాశారు రామోజీ ఆత్మగారు. కానీ మనం ఈనాడు గుంటూరు ఎడిషన్లోకి వెళ్తే ఏముంది తెలుసా? ప్రమాదకర స్థాయిలో పాములపాడు కొండవీటి వాగు దాటుతున్నటువంటి స్థానికులు, తుళ్ళూరు పెదపరిమిలో నీట మునిగిన పత్తి అంతా అక్కడే. రాజధాని ఏరియా మొత్తం మునిగిపోయిందని మీరే రాస్తున్నారు. పంట పొలాలు మునిగిపోయాయి, జనజీవనం స్తంభించిపోయింది, ప్రజలు వాగులు దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మీరే చెప్తున్నారు, మీరే రాస్తున్నారు. ఇంకొకటికి ఆ అవకాశం ఇవ్వకూడదు. చాలా పెద్ద ప్లాన్ సార్, చక్కగా ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఈనాడు దినపత్రిక. పలు రూట్లలో బస్సుల నిలిపివేత. భారీ వర్షాల కారణంగా లాం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండడంతో అమరావతి తుళ్ళూరు వెళ్లే బస్సులను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. బస్సులు కూడా తిరగట్లేదు, ఉద్యోగులు తిరిగి వెళ్ళిపోయారు, విధులకు ఎవరు హాజరు కావట్లేదు, ప్రజలు ఆ విధంగా వాగులు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంకా ఏంటంటే అసలు బస్సులే లేవు, అన్నీ ఆపేశారు. ఇంకా చూడండి, గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే 25 బస్సులు, తుళ్ళూరు వెళ్ళే 10 బస్సులు ఆగిపోయాయి. ఎక్సలెంట్గా సార్. ఎవరు చెప్తున్నారు ఈ వార్తలన్నీ? ఎవరు రాస్తున్నారు ఈ వార్తలన్నీ? ఎవరిది శాడిస్టు, ఎవరిది సైకో మెంటాలిటీ? శాడిస్ట్ అనకూడదు, సేడిస్ట్ అని అంటేనే మీకు ఖచ్చితంగా దిగుతుంది. సేడిస్ట్ అంటేనే మీకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంటుంది. మీరు రాసిన రాతలే సార్, దయచేసి నాకు ఏది ఆపాదించకండి. మీరు రాసినటువంటి రాతల్నే, మీరు గుంటూరు ఎడిషన్లో రాసినటువంటి రాతల్నే నేను చూపిస్తున్నాను. నెక్స్ట్, ఇది అయిపోయింది కదా. అమరావతి మునిగిపోయిందని రాసింది వీళ్ళే కదా. బస్సులు క్యాన్సిల్ అయ్యాయని రాసింది ఒకరు. సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఇంకొకరు. రాశారా లేదా? మీరు గుంటూరు ఎడిషన్లో మాత్రమే రాస్తే నిజం అబద్ధంగానో, అబద్ధం నిజంగానో మారిపోతుందా? అమరావతి మునిగిపోయింది సార్, ఇది నిజం. కావాలంటే కొన్ని చిత్రాలు చూపిస్తాను, గుడ్లప్పగించి చూడండి. రేపు మెయిన్ ఎడిషన్లో మీరే రాయండి. మీరు ఇప్పటి వరకు జిల్లా ఎడిషన్లో రాశారు, ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మెయిన్ ఎడిషన్లో రాయండి. అది కూడా చదువుకుంటారు ప్రజలు. ఈ విషయాన్ని మెయిన్ ఎడిషన్లో రాయండి, లేదా ఇప్పుడు చూపించే ఫోటోల్ని మెయిన్ ఎడిషన్లో వేయండి. ఒకరిని కించపరచడం, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం, ఒకరిపైన బురద జల్లడం, గుడ్డగాల్చి మీదేసేయడం మీరే రాస్తారు. మీరే ఇంకొకరిని విమర్శిస్తారు, వాళ్ళపైకి నెపాన్ని నెట్టేస్తారు, వాళ్ళపైన కేసులు పెట్టిస్తారు. ఇది మీరు రాసిన రాతలే కదా, మీ పేపర్లో వచ్చిన రాతలే కదా. దయచేసి ఇప్పుడు ఒకసారి ఈ అమరావతి ముంపునకు సంబంధించినటువంటి ఫోటోలు ఒకసారి చూపించండి. ఎస్, రాజధానిలో ఐకానిక్ టవర్స్తో సహా కీలక ప్రాంతాలు జలమయం ఒకటి. నెక్స్ట్, ఇది నీట మునిగినటువంటి ఐకానిక్ టవర్స్. నెక్స్ట్, ఇది చూడండి, ఈ రోడ్డు ఎలా ఉందో, ఇంకా నిర్మాణం జరుగుతున్నట్టుంది. ఇదంతా పూర్తిగా ఇదంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్, కేసులు పెట్టే ముందు ఆలోచించాలి. అమరావతి ప్రాంతంలో నీట మునిగిన పంట పొలాలు బాగా చూడండి ఒకసారి. నెక్స్ట్, నీట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాలు, క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్స్ సర్వే. నెక్స్ట్, పెదపరిమిలో పొలాల పరిస్థితి. ఇది అమరావతి చిన్నపాటి వర్షానికి మునిగిపోతుందని
నేను చెప్పడం లేదు, ప్రజలు చెప్పడం కాదు, శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది, ఐఐటి నిపుణులు చెప్పారు, వాళ్ళు మొదలుకొని వరల్డ్ బ్యాంక్ వరకు అందరూ చెప్పింది ఇదే. చంద్రబాబు గారు కూడా చెప్పారు, నారాయణ గారు కూడా చెప్పారు. నమ్మకం లేదా మీకు? ముంపు నివారణ పనులకు మోడీ గారితో శంకుస్థాపన చేయించింది ఎవరు సార్? చంద్రబాబు గారు కాదా? అంటే మునిగిపోతుందని బాబు గారికి తెలుసు కదా. ఒకసారి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసినటువంటి పనుల వివరాలు, వరల్డ్ బ్యాంక్ నివేదిక, ఈ రెండింటిని కలిపి ఒకసారి చూద్దాం. దయచేసి ఇది ఎవరిని తప్పు పట్టడం కాదు, ఒకరి మీద నిందలు వేసి కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి వార్తలు రాయకుండా చేయాలనేటటువంటి కుట్ర చేస్తున్న సమయంలో వాళ్ళు రాసినటువంటి రాతల్ని చూపించే ప్రయత్నం మాత్రమే. ఎస్, ఆంధ్రజ్యోతి దినపత్రిక అమరావతి అపురూపం, మేటి నగరంగా నిలిపే 11 ప్రాజెక్టులు నేడు ప్రధాని మోడీ శంకుస్థాపన అని రాస్తూ ఆంధ్రజ్యోతి వారు ఏం రాశారయ్యా అంటే, ఇందులో 9వ పాయింట్ వరద నివారణ పనులు. నేను చదివి వినిపిస్తా. రాజధానిలో వరద సమస్యను శాశ్వతంగా నివారించడానికి వీలుగా 5,944 కోట్ల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీలతో పనులు చేపట్టనున్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ విస్తరణాభివృద్ధి పాటు నీరుకొండ రిజర్వాయర్, ఇతర రిజర్వాయర్ల నిర్మాణం, పంపింగ్ స్టేషన్ల నిర్మాణం, వరద నీటి మళ్లింపు కాల్వలు, సంబంధిత ఇతర పనులు చేపట్టనున్నారని స్వయంగా ఆంధ్రజ్యోతి వారు ప్రధాని మోడీ గారి శంకుస్థాపన చేసినటువంటి అనేక పనుల్లో 11 పనుల్లో ఇది 9వ పనిగా చెప్పారు. అంటే అమరావతి మునిగిపోతుంది కాబట్టే వరద నివారణ చర్యలు చేపట్టాలి కాబట్టే 6,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు ప్రధాని మోడీ గారి చేతుల మీద చేయించారు. ఇంతేనా? సింపుల్గా అర్థమైంది కదా అందరికీ. ఇది ఎవరో చెప్పట్లేదు, మన ముఖ్యమంత్రి గారే ప్రధాని గారి చేత శంకుస్థాపన చేయించారు. ఇక్కడ వరద నివారణ కోసం పనులు చేపట్టబోతున్నాం 6,000 కోట్లతోని. ఇది చూడండి, రాజధాని అమరావతికి ముంపు తప్పదు, రుణ డాక్యుమెంట్లో ప్రపంచ బ్యాంకు వెల్లడి, కేవలం వరద నివారణకే 8,014 కోట్ల వ్యయం. 8,014 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు. మరి ఎందుకు దాచిపెట్టాలి మనం? ఎస్, మేము చేస్తున్నాం, రైతులకు న్యాయం చేస్తాం. ఈరోజు వరకు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. 2016లో వాళ్ళు భూములు ఇస్తే ఈరోజు 2025కు వచ్చింది, 9 ఏళ్ళు అయింది. వాళ్ళ ప్లాట్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేకపోయామని చెప్పండి, రైతుల్ని ఒప్పించండి, ముంపు నివారణ చర్యలు చేపట్టండి. ముంచేసి ముంపు లేదని చెప్పి మీరే చెప్తారు, మీరే వార్తలు రాస్తారు, మీరే శంకుస్థాపనలు చేయిస్తారు. మీరే ప్రపంచ బ్యాంకు చెప్పింది 8,000 కోట్ల ఖర్చు అవుతుందని మీరే వెల్లడిస్తారు. ఇది పరిస్థితి, ఇది అసలు విషయం. మీరు ఎంత ప్రయత్నించినా నిజాన్ని దాచలేరు, మీరు ప్రయత్నించినా అమరావతి మునిగిపోలేదని చెప్పలేరు. ఒకటి మాత్రం నిజం, అమరావతికి ఎవరు వ్యతిరేకం, ఎవరు అనుకూలం, ఇది కాదు సార్ పాయింట్. అమరావతి పేరు మీద జరుగుతున్నటువంటి అవినీతికి మోసాలకు మాత్రమే వ్యతిరేకమన్నది అసలైన పాయింట్. అయినా మీరు చేయగలిగింది ఒకటే, అమరావతి మునిగిందని రాస్తే, ఆ వార్తలు రాస్తే అక్రమ కేసులు పెట్టడం, బ్లాక్మెయిలింగ్ చేయటం. సాక్షి టీవీ విషయంలో అదే చేశారు. అమరావతి మునిగిపోయిందని ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా రాశాయి. మరి చంద్రబాబు గారు ఆ పత్రికలపైన కేసులు పెడతారా? వాళ్ళను కూడా బ్లాక్మెయిలింగ్ చేయగలరా? వీటికంటే ప్రధానంగా ఓ 5 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూసిన తర్వాత చర్చలోకి వెళదాం ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1, వరదల సంగతి పక్కన పెడదాం. వర్షపు నీటికే అమరావతి నీట మునిగింది నిజం కాదా? గత ఏడాదిగా అమరావతిలో నీళ్లు తోడుతున్నది నిజం కాదా? చేపలు పడుతున్నది వాస్తవం కాదా? చేపలు పడుతున్న విషయం పైన నేను ఈనాడు దినపత్రికనే చూపిస్తాను. అమరావతిలో చేపలు 7 కిలోల చేపలు ఒక్కొక్కటి చూపిస్తా, అది కూడా తర్వాత చూపిస్తా. ముంపు నివారణ పనులకు ప్రధాని మోడీ చేత చంద్రబాబే శంకుస్థాపనలు చేయించింది నిజం కాదా? అమరావతిలో ముంపు నివారణకు 8,000 కోట్లు అవసరమని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా? 9 ఏళ్లుగా అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మోసం చేస్తోంది నిజం కాదా? ఈ అంశాలన్నిటిపైన చర్చిద్దాం.